హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలోని క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ ప్రాసెస్, ఇంటర్వ్యూ క్వెషన్స్ చూడడానికైతే ట్రై చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ద డెసిగ్నేషన్ ఆఫర్డ్ వాస్ సీనియర్ కన్సల్టెంట్ అట్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఇయర్ 2024 మార్చ్, ఏప్రిల్‌లో కూడా నేను క్యాప్‌జెమినీ అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దగ్గర కూడానా ద డెసిగ్నేషన్ ఆఫర్డ్ వాస్ సీనియర్ కన్సల్టెంట్. లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ప్యాకేజ్ ఆఫర్డ్ వాస్ ఆల్మోస్ట్ సేమ్ 26-28 రేంజ్. సో ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దేర్ వర్ ఓన్లీ 2 రౌండ్స్. వన్ టెక్నికల్, సెకండ్ వన్ అండ్ టెక్నో మేనేజీరియల్. సో ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద జావా 8 ఫీచర్స్. మనందరికీ తెలిసిందే, ఇట్స్ ఎ వెరీ కామన్ క్వెషన్. సో అన్ని ఫీచర్స్ అన్నమాట. ఇంక్లూడింగ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ మేడ్ టు ద మెమరీ మేనేజ్మెంట్. గార్బేజ్ కలెక్టర్‌లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? విత్ రెస్పెక్ట్ టు ఫ్యూచర్, కంప్లీటబుల్ ఫ్యూచర్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అండ్ ద నార్మల్ జావా 8 ఫీచర్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి థ్రెడ్స్ రిలేటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ వెయిట్, నోటిఫై ఆల్, స్లీప్ కి వెయిట్ కి డిఫరెన్స్ ఏంటి మనం రాసి చూపించాలన్నమాట. ఇఫ్ వీ వాంట్ టు పర్ఫార్మ్ ఎ స్లీప్, మనం ఏం రాస్తాం? థ్రెడ్ డాట్ స్లీప్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద వెయిట్, మనం సింక్రనైజ్డ్ రాసి ఇవన్నీ రాస్తాం కదా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ వెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద వెయిట్, వెన్ వీ నీడ్ టు డూ వెయిట్. అండ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఏ సినారియోస్ లో అది వస్తుంది. అండ్ ఆల్సో జాయిన్ అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు థ్రెడ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ రిలేటెడ్ క్వశ్చన్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, దాని తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఇన్ ద మైక్రో సర్వీసెస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెస్ట్ ఏపీఐస్ క్వశ్చన్. పుట్ అంటే ఏంటి, ప్యాచ్ అంటే ఏంటి, అండ్ విత్ ఇన్ ద రెస్ట్ ఏపీఐస్ మనకి ఏవైతే ఉన్నాయో లైక్ గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్, హెడ్ ఆప్షన్స్, రైట్? వీటిల్లోని ఐడెంపోటెంట్ ఏంటి, ఐడెంపోటెంట్ కానివి ఏంటి, అండ్ ఆల్సో పుట్ కి ప్యాచ్ కి ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. ప్యాచ్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ అ పార్షియల్ అప్డేట్, అంటే ఎగ్జిస్టింగ్ డేటా విల్ బి రిటైన్డ్, ఆల్ ద న్యూ డేటా విల్ బి అప్డేటెడ్. బట్ పుట్ అంటే ఏంటి, ఇఫ్ ద రిసోర్స్ ఇస్ ప్రెసెంట్, వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ పాస్డ్ ఇన్ ద రిక్వెస్ట్, దట్ విల్ బి అప్డేటెడ్ అండ్ ఆల్ ద రిమైనింగ్ డేటా విల్ బి రిమూవ్డ్. సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నమాట పుట్ కి ప్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఊప్స్ కాన్సెప్ట్స్. మనకి జావా జెనరిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్. కంప్లీటబుల్ ఫ్యూచర్ అంటే ఏంటి, అండ్ హౌ డు వి హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ ద కంప్లీటబుల్ ఫ్యూచర్. అసింక్రనస్ ఆపరేషన్ చేయాలి అంటే కంప్లీటబుల్ ఫ్యూచర్ ని వాడి మనం ఎలా చేస్తాం. నెక్స్ట్ థింగ్ ట్రాన్సాక్షనల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్సాక్షన్ లెవెల్స్, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్రాన్సాక్షనల్. అండ్ ట్రాన్సాక్షనల్ అనేది విత్ ఇన్ దట్ పర్టికులర్ సర్వీస్. ఇన్ కేస్ మైక్రో సర్వీసెస్ లోకి మనం వెళ్తే మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ కస్టమ్ ఆథెంటికేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ వీ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు బేసిక్ ఆత్ ఉన్నది, బేసిక్ ఆత్ గానీ ఓఆత్ గానీ అలా కాకుండా ఒక కస్టమైజ్ ఆథెంటికేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే అసలు రిక్వెస్ట్ హెడర్ లోంచి మనం వాల్యూస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం మన ఎండ్ పాయింట్ లోంచి, అండ్ ఎలా వాలిడేట్ చేయగలం, వాట్ ఆర్ ద క్లాసెస్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్, how we are going to store the passwords, usernames, roles, all these kind of things. Next, singleton class ante enti, we have to write and show the singleton class, and how we can break the singleton, like serialization, deserialization and all those things. And enum anedi elaga singleton anedi manam techukogalam, and how to do this double lock synchronization for singleton. Next thing vachesi serialization and the deserialization. What is the purpose of serialization, deserialization? What are the disadvantages of serialization and the deserialization? Next thing, hash map internal working completely, అంటే వాల్యూ ఎలా ఓవర్ రైడ్ అవుతుంది, వాల్యూ ఎలా ఫెచ్ అవుతుంది. హ్యాష్ కొలిజన్ అంటే ఏంటి, ఇనిషియల్ సైజ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ అనేది ఏంటి, జావా 8 లోని ద వే హ్యాష్ మ్యాప్ ఆపరేట్స్. వచ్చేసి కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, సింక్రనైజ్డ్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ కి సింక్రనైజ్డ్ హ్యాష్ మ్యాప్ కి డిఫరెన్స్ ఏంటి, హ్యాష్ మ్యాప్, కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అండ్ సింక్రనైజ్డ్ హ్యాష్ మ్యాప్, ఆల్ దీస్ త్రీ మనం పాయింట్ టు పాయింట్ అసలు డిఫరెన్సెస్ ఏంటి, పర్పస్ ఏంటి, ఇఫ్ పాసిబుల్ వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ ఆర్ ప్రెసెంట్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. నెక్స్ట్ థింగ్, సింక్రనైజ్డ్ అనేది మనం ఎక్కడెక్కడ వాడగలం, లైక్ క్లాస్ లెవెల్, బ్లాక్ లెవెల్, మెథడ్ లెవెల్, వేరియబుల్ లెవెల్, ఎక్కడెక్కడ వాడగలం. సింక్రనైజ్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సింక్రనైజ్డ్, అసలు ఎటువంటి సినారియోస్ లో మనం సింక్రనైజ్డ్ కి వెళ్ళాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ రిలేటెడ్ క్వశ్చన్. సాగా డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్, అండ్ కొరియోగ్రఫీ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఆర్కెస్ట్రేటెడ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి, అండ్ Kafka annotations ఏంటి, like what is that you have to do in your Spring Boot project in order to integrate the project with Kafka. ప్రొడ్యూసర్ అంటే ఏంటి, కన్స్యూమర్ అంటే ఏంటి, లిసనర్ అంటే ఏంటి, జూ కీపర్ అంటే ఏంటి, కాఫ్కా ఎక్కడ రన్ అవుతుందో దాన్ని మనం ఏ ప్రాపర్టీస్ వాడి మనం మన స్ప్రింగ్ బూట్ నుంచి దాన్ని వాడుకోగలం. ఆల్ ద కాఫ్కా రిలేటెడ్ అనోటేషన్స్. టాపిక్ అంటే ఏంటి, టాపిక్ లోకి ఎలా రిజిస్టర్ చేయగలం, న్యూ టాపిక్ ఎలా క్రియేట్ చేయాలి, కన్స్యూమర్ గ్రూప్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు కాఫ్కా అనమాట. నెక్స్ట్ థింగ్, as I said, what are topics in Kafka?
అండ్ దెన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్? అసలు ఎందుకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ తేవాల్సి వచ్చింది? అండ్ వాట్ ఆర్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ విచ్ వర్ ప్రెజెంట్ అనమాట. అంటే న్యూలీ కాదు, ఆల్రెడీ మనకి రన్నబుల్, కాలబుల్, కంపరేటర్, కంపారబుల్ ఇలా కొన్ని ఉన్నాయి కదా. సో ఇలా కొన్ని వాట్ ఆర్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ లోని అసలు డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు డిఫాల్ట్ మెథడ్స్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు స్టాటిక్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే మనం ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ మనమే ఒక ప్రెడికేట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఎలా రాయగలం, రాసి చూపించాలన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకొని వీ హ్యావ్ టు ఫైండ్ ద సెకండ్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్, సెకండ్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ యూజింగ్ స్ట్రీమ్స్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ వచ్చేసి ఒక స్ట్రింగ్ మనకి ఇస్తారనమాట, అందులోంచి సెకండ్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ థింగ్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, రిపిటేషన్స్, కౌంటింగ్ ఇవన్నీ కనుక్కోవాలి అంటే వీఆర్ గోయింగ్ టు డూ ద స్ట్రీమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ద కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై అండ్ వీ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై అని రాసినప్పుడు లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది వాడుకోవాలి, బికాస్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ విల్ రిటైన్ ద ఆర్డర్. మ్యాప్ అనేది వాడుకోవచ్చు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అసలు ఇవ్వకపోతే ఇట్ విల్ స్టోర్ యాజ్ అ మ్యాప్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మనకి ఇక్కడ సెకండ్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి వీ హ్యావ్ టు రిటైన్ ద ఆర్డర్. సో ఫర్ దాట్ పర్పస్ వీ హ్యావ్ టు గో ఫర్ ద లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిల్టర్ అంటే ఏంటి, ఫర్ ఈచ్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, కన్స్యూమర్ అంటే ఏంటి, సప్లయర్ అంటే ఏంటి. సో బ్యాక్ టు జావా ఫ్యూ క్వశ్చన్స్. అసోసియేషన్ అంటే ఏంటి, అగ్రిగేషన్ అంటే ఏంటి, కాంపోజిషన్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్ థియరిటికల్. లైక్ అసోసియేషన్ లో ఏం జరుగుతుంది, హౌ వి షుడ్ స్ట్రక్చర్, దీస్ ఆర్ ఆల్ ప్యాటర్న్స్, రైట్? సో అగ్రిగేషన్ లో ఏం చేయాలి అండ్ కాంపోజిషన్ లో ఏం చేయాలి. సో ఇందులో వీక్ కప్లింగ్ ఏది, టైట్ కప్లింగ్ ఏది, అంటే పేరెంట్ ని డిలీట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ దాంట్లోని చైల్డ్ కూడా డిలీట్ అయిపోతుంది, పేరెంట్ డిలీట్ అయిపోయినా కూడా చైల్డ్ ఎందులో ఉంటుంది. అసోసియేషన్, అగ్రిగేషన్ అండ్ కాంపోజిషన్. ఆల్మోస్ట్ 3 to 4 ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట ఫస్ట్ రౌండ్స్ లో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంపారేటర్ అంటే ఏంటి, కంపారబుల్ అంటే ఏంటి, ఏ మెథడ్ ఉంటుంది, కంపేర్ ఎందులో ఉంటుంది, కంపేర్ టు ఎందులో ఉంటుంది, వాట్ ఈస్ ద డిఫాల్ట్ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్, లైక్ ట్రీ మ్యాప్ కంపరేటర్ ని వాడుకుంటుందా, కంపారబుల్ ని వాడుకుంటుందా, హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ అవర్ ఓన్ కంపరేటర్ అండ్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ అవర్ ఓన్ కంపారబుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద పర్పస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫైండ్ ద ఫోర్త్ హైయెస్ట్ సాలరీ యూజింగ్ స్ట్రీమ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనకు ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇచ్చేస్తారనమాట అండ్ ద ఎంప్లాయీస్ కెన్ హ్యావ్ సేమ్ సాలరీ. సో ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ as స్ట్రైట్ ఫార్వర్డ్ మనం స్కిప్ వాడేస్తాం, ఇట్స్ నాట్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు ఫిల్టర్ అవుట్ అండ్ డూ మ్యాప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సాలరీని కీగా వాడుకొని ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫోర్త్ హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ అ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజింగ్ ద స్ట్రీమ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ డిఫరెన్సెస్. అండ్ ఫైనల్ క్వశ్చన్ వాజ్ కంట్రోలర్ అంటే ఏంటి, రెస్ట్ కంట్రోలర్ అంటే ఏంటి. రిటర్న్ ఇప్పుడు ఏదైనా మనం గెట్ కానీ పుట్ కానీ పోస్ట్ కానీ మెథడ్ అనేది రాసినప్పుడు రిటర్న్ ఒక స్ట్రింగ్ చేసినప్పుడు రెస్ట్ కంట్రోలర్ లో విల్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ అ జేఎస్పీ ఆర్ విల్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ అ జేసాన్. కంట్రోలర్ లోని విల్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ అ జేఎస్పీ, విల్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ అ జేసాన్. వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అని మనకు ఒకటి వస్తూ ఉంటుంది కదా, వైట్ లేబుల్ పేజ్ ఎర్రర్, ఇది కంట్రోలర్ వల్ల వస్తుందా, రెస్ట్ కంట్రోలర్ వల్ల వస్తుందా, అండ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సినారియో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎర్రర్. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ రౌండ్ 1 అనమాట. సో రౌండ్ 1 అయిపోయిన ఒక రఫ్లీ 1 వీక్ కి రౌండ్ 2 అయితే షెడ్యూల్ అయింది. సో రౌండ్ 2 లోని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫ్యూచర్, మనకి కంప్లీటబుల్ ఫ్యూచర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ యొక్క కంటిన్యూషన్, వాట్ ఈస్ కంప్లీటబుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ కి కంప్లీటబుల్ ఫ్యూచర్ కి వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎందుకు కంప్లీటబుల్ ఫ్యూచర్ తేవాల్సి వచ్చింది when ఫ్యూచర్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్. నెక్స్ట్ థింగ్ హౌ టు ఇంప్రూవ్ ద ఏపీఐ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనకు ఒక ఏపీఐ ఉన్నది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ టు ఇంప్రూవ్ యువర్ ఏపీఐ పర్ఫార్మెన్స్. అంటే అనాలిసిస్ అనేది ఏ పర్స్పెక్టివ్ నుంచి మనం చేసి ఎక్కడెక్కడ మనం అనలైజ్ చేసి, లైక్ డీబీ అనలైజ్ చేస్తామా, ఏది ఎక్స్టర్నల్ ఏపీఐస్ అనలైజ్ చేస్తామా, సింక్రనస్ కాల్ పెట్టాలా, అసింక్రనస్ కాల్ పెట్టాలా అనలైజ్ చేస్తామా, లాగింగ్ అనేది మన సర్వీస్ లో తీసేసి ఎక్స్టర్నల్ గా పెట్టాలా. సో ఓవరాల్ ఏపీఐ పర్ఫార్మెన్స్ అనేది మనకు వచ్చే రెస్పాన్స్ టైం అనేది ఎలా మనం ఇంప్రూవ్ చేయగలం. నెక్స్ట్ థింగ్ వన్స్ అగైన్ సింగిల్టన్ అంటే ఏంటి అండ్ యూ హ్యావ్ టు రైట్ అండ్ షో సింగిల్టన్ అండ్ హౌ టు బ్రేక్ ద సింగిల్టన్, హౌ టు అవాయిడ్ ద బ్రేకింగ్, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దెర్ వాజ్ అ మ్యాప్, సార్ట్ అ మ్యాప్ బేస్డ్ ఆన్ ద కీ అనమాట. కీని వాడుకొని మనం ఒక మ్యాప్ అనేది సార్ట్ చేయాలి యూజింగ్ ద స్ట్రీమ్స్. Write a logic to return the number of times an object is created by handling multi-threading anamata. So multi-threaded environments loni we have to write a logic to print the number of times an object is created. Next thing transactional ante enti, what are the different
types of transactions possible and what is the purpose of each of those transactional levels. Next, isolation levels ante enti, what are the different types of isolation levels. Next, database acid properties ante enti, we have to explain the purpose of each of the acid property. Next thing vachesi solid principle. So solid principle manandariki telisinde, single responsibility principle, open for extension, close for modification, Liskow's principle, interface segregation and dependency inversion. So solid principles with an example మనం అంతా రాసి చూపించాలన్నమాట. నెక్స్ట్ థింగ్, హౌ టు డిజేబుల్ టామ్ క్యాట్ అంటే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ లోని వి ఆల్ నో దట్ బై డిఫాల్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అ టామ్ క్యాట్. సో మనం ఆ టామ్ క్యాట్ ని ఎలా డిజేబుల్ చేసి మనం ఇంకేదైనా సర్వర్ వాడాలి, మన కస్టమ్ సర్వర్ వాడాలి అనుకుంటే హౌ కెన్ వి డూ దట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్స్ అగైన్ సీరియలైజేషన్ అండ్ డిసీరియలైజేషన్, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అండ్ ఈవెంట్ సోర్సింగ్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ లోని ఈవెంట్ సోర్సింగ్ అంటే ఏంటి, అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసింగ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ మైక్రో సర్వీసెస్. అండ్ నెక్స్ట్ JUnits లోని స్టాటిక్ మెథడ్ ని మనం ఎలా మాక్ చేయగలం, ప్రైవేట్ మెథడ్ ని మనం ఎలా మాక్ చేయగలం, ఎక్సెప్షన్స్ ని మనం ఎలా అసర్ట్ చేయగలం. ఇప్పుడు ఒక ఎక్సెప్షన్ ని మనం అసర్ట్ చేయాలి ఇంక్లూడింగ్ ద మెసేజ్ అంటే మనం ఎలా చేయగలం. సో ఆల్ ద బేసిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు JUnits లైక్ మాకిటో అంటే ఏంటి, ఇంజెక్ట్ మార్క్స్ అంటే ఏంటి, బిఫోర్ క్లాస్ అంటే ఏంటి, బిఫోర్ ఈచ్ అంటే ఏంటి, ఆఫ్టర్ క్లాస్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఈచ్ అంటే ఏంటి, @టెస్ట్ అంటే ఏంటి, JUnit 4 కి JUnit 5 కి డిఫరెన్స్ ఏంటి, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పుట్, ప్యాచ్, డిలీట్, ఇందులో ఐడెంపోటెంట్ ఏంటి, నాన్ ఐడెంపోటెంట్ ఏంటి, అండ్ ఇఫ్ వీ వర్ టు రైట్ అ పుట్, ప్యాచ్, డిలీట్ అండ్ గెట్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ పోస్ట్ ఇన్ స్ప్రింగ్ బూట్, what are the annotations that we are going to use. request mapping ante enti, get mapping ante enti, what is the difference. request mapping anedi vaadinappudu method anedi manam ekkada istam, get mapping, put mapping, post mapping vaadinappudu manam ఏ విధంగా ఇస్తాం. మనం క్లాస్ లెవెల్ లో ఒక ఎండ్ పాయింట్ ఇచ్చి లైక్ /users ఇచ్చి దానిలో సబ్ లైక్ /v1/user /get_user. సో దీన్ని ఎలా మనం స్ట్రక్చర్ చేసుకుంటాం, క్లాస్ లెవెల్లో ఏం పెడతాం అండ్ మెథడ్ లెవెల్లో ఏం పెడతాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాఫ్కా, ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ కాఫ్కా. కాఫ్కా అనేది ఇంటర్నల్లీ అసలు ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక మెసేజ్ ని, ఈవెంట్ ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ మెసేజ్ బ్రోకర్ అనేది ఎలా హ్యాండిల్ చేసి రెండో వైపు ఉన్న లిసనర్ కి, ప్రొడ్యూసర్ నుంచి లిసనర్ కి ఎలా కాఫ్కా అనేది ఇంటర్నల్ గా ఎలా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాఫ్కాలోని how many number of partitions and consumer groups can be present. And final question వచ్చేసి Spring Cloud Config Server, అసలు Spring Cloud Config Server అంటే ఏంటి and what is its purpose. And మనం Spring Cloud Config Server అంటే we all know that ఒక generic place లోని కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ పెట్టేస్తాం. Spring Cloud Config Server కాన్సెప్ట్ అనేది మనం వాడుకొని we don't need to write the repetitive properties in all the places. ఆ ఒక్క ప్లేస్ లో పెట్టి దాని రిఫరెన్స్ ఇక్కడ మనం పెడితే it is going to pick up. సో మనం రాసి చూపించాలన్నమాట how that git URL or whatever URL it is, మనం ఎలాగ మన కరెంట్ ప్రాజెక్ట్ ని అంటే మన అప్లికేషన్, మన సర్వీస్ ని ఆ స్ప్రింగ్ క్లౌడ్ కాన్ఫిగ్ సర్వర్ తోని మనం ఇంటిగ్రేట్ చేయగలం. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ద Capgemini interview experience and the questions. Thank you so much for watching.